నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. ఇవి చాలామంది చూసుండ్రు మల్బరీ పండ్లు. అరే మల్బరీ పండ్లా, మల్బరీ ఆకుల గురించి విన్నాము, పండు కూడా ఉంటాయా? పండ్లు ఎప్పుడు మేము చూడలేదే అంటారు. చాలామంది మల్బరీ పండ్లు చూసుండ్రు. మల్బరీ చెట్లను ఎందుకు పెంచుతాము? ఆ మల్బరీ ఆకులను తెచ్చి పట్టు పురుగులకు ఆహారంగా వేస్తారు. మనకు తెలిసింది మల్బరీ చెట్టు, మల్బరీ ఆకు పట్టు పురుగుకి ఆహారం అనుకుంటాం. ఆ చెట్టుకే ఈ పండ్లు కాస్తాయి. దీంట్లో నలుపు రంగు ఉంటాయి, ఎర్ర రంగు ఉంటుంది, పర్పుల్ రంగు కూడా ఉంటుంది. ఈ రంగుకి కారణం ఏంటంటే లోపల యాంథోసైనిన్ అనే పదార్థం ఉంటుంది. ఏ పండైనా ఆ పండు రంగు కోసం, ఎరుపు రంగు అన్నా, నలుపు రంగు అయినా, పర్పుల్ కలర్ అయినా, రంగుకి కారణం యాంథోసైనిన్. యాంథోసైనిన్ అంటే యాంటీ ఆక్సిడెంట్. ఆ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములు, వైరస్సులు, ఫంగస్ ప్రవేశించకుండా కాపాడుతాయి. అంతేకాకుండా ఈ యాంటీ ఆక్సిడెంట్ల ప్రభావం వల్ల శరీరంలో ఉత్పత్తి అయ్యే క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్, ఆ ఫ్రీ రాడికల్స్ యొక్క పరిమాణాన్ని తగ్గించటం, వాటిని తటస్థపరచటం, ఆ విధంగా ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని తగ్గించేస్తే క్యాన్సర్ రాకుండా ఉంటుంది. దీని లోపల మల్బరీలో పొటాషియం ఉంది. ఈ పొటాషియము రక్తపోటు, బీపీ ఉన్న వాళ్ళకి చక్కగా నియంత్రిస్తుంది. ట్యాబ్లెట్లతో పాటు తినాలి. ట్యాబ్లెట్లకు ప్రత్యామ్నాయం కాదు. బీపీ ట్యాబ్లెట్లే అదనంగా దీంట్లో ఉండే పొటాషియం మనకు ఉపయోగపడుతుంది. దీని లోపల విటమిన్ కే ఉంటుంది. విటమిన్ కే ఏ రకంగా ఉపయోగపడుతుందంటే శరీరానికి ఏదన్నా గాయమైంది, చాకు తెగింది, లేదు బ్లేడ్ తెగింది, రక్తం కారుతుంది. ఒక 2 నిమిషాల తర్వాత రక్తం గడ్డకట్టేస్తుంది. ఆ రక్తము గడ్డ కట్టడానికి విటమిన్ కే కావాలి. దీంట్లో ఈ మల్బరీ పండులో విటమిన్ కే ఉంది. ఇక షుగర్ ఉన్నవాళ్ళు ఇది తింటే ఏంటి? షుగర్ ఉన్న వాళ్ళకి బ్రహ్మాండం. షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. రక్తములో షుగర్ శాతము నియంత్రించబడుతుంది. ఎటువంటి అనర్థం లేదు. డయాబెటిక్, మధుమేహ వ్యాధిగ్రస్తులు దీన్ని మల్బరీ పండు తినచ్చు. దీంట్లో విటమిన్లతో పాటు విటమిన్ సి కూడా ఉంటుంది. విటమిన్ కేతో పాటు విటమిన్ సి కూడా ఉంటుంది. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా చిగుళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది. చిగుళ్ళ నుంచి రక్తం రాకుండా కాపాడుతుంది. శరీరానికి దెబ్బ తగిలినా, ఆపరేషన్ అయిన తర్వాత త్వరితగతిన పుండు మానాలంటే విటమిన్ సి కావాలి. విటమిన్ సి కొల్లాజెన్ అనే ఒక పదార్థాన్ని ఉత్పత్తి చేసి త్వరితగతిన పుండు మానేలా చేస్తుంది. దీంట్లో ఇనుప ధాతువు కూడా ఉంటుంది. ఇనుప ధాతువు ప్రభావం వల్ల మూలుగు నుంచి ఎర్ర రక్త కణాలు సమృద్ధిగా ఉత్పత్తి అయి రక్తహీనత లేకుండా కాపాడుతుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, ప్రతి మహిళకి నెలసరి పీరియడ్ సమయంలో రక్తం పోతుంది కనుక ఈ మల్బరీ పండ్లలో ఉండే ఐరన్ మనకు రక్త శాతాన్ని పెంచడానికి, హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. దీంట్లో ఈ మల్బరీలో పీచు పదార్థం ఉంది. ఆ పీచు జీర్ణశక్తిని క్రమబద్ధీకరిస్తూ జీర్ణ రసాలను కావలసిన మోతాదులు ఉత్పత్తి చేస్తూ మలబద్ధకం లేకుండా కాపాడుతుంది. మలబద్ధకము లేని వాళ్ళకి పైల్స్, మొలలు, అరిసె మొలలు, మూలశంక ఉండదు. పైల్స్ ఉన్న వాళ్ళకి రక్తం కారుతూ ఉంటుంది. మల విసర్జన సమయంలో రక్తహీనతకు గురవుతారు. మలబద్ధకము లేని వారికి పెద్ద పేగు క్యాన్సరు, మలాశయం క్యాన్సర్ రాదు అని చెప్పి
శాస్త్ర పరిశోధనలు వెల్లడిస్తున్నాయి కనుక పరోక్షంగా ఈ మల్బరీ పండు తినటం ద్వారా పెద్ద పేగు క్యాన్సర్లను మనకు రాకుండా మనం కాపాడుకుంటున్నాం. దీంట్లో విటమిన్ ఈ ఉంటుంది. ఈ విటమిన్ ఈ, విటమిన్ సి రెండు చర్మం యొక్క సౌందర్యాన్ని కాపాడుతాయి. చర్మం కాంతివంతంగా ఉంటుంది, చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది, చర్మం మీద పొక్కులు రావు, చర్మం కళగా ఉంటుంది, మెరిసిపోతూ ఉంటుంది. అలాగే ముఖం కూడా కళకళలాడుతూ ఉంటుంది. ముఖం మీద మొటిమలు కూడా రాకుండా ఈ విటమిన్ ఈ దోహదపడుతుంది. విటమిన్ ఈ పురుషులలో ఈ వీర్య కణాల ఉత్పత్తి బాగా జరిగేటట్టు కూడా దోహదపడుతుంది. ఇక ఈ పీచు రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ బాగా తగ్గిస్తుంది. ఈ చెడు కొలెస్ట్రాల్ ఉంటే గుండెకు రక్తం సరఫరా చేసే కరోనరీ ధమనిలో పేరుకుపోయి దాని మీద ఎర్ర కణాలు, తెల్ల కణాలు, ప్లేట్లెట్ కణాలు ఒక గడ్డ ఏర్పడి గుండె కండరాలకు రక్త సరఫరా పాక్షికంగా కానీ సంపూర్ణంగా కానీ తగ్గిపోవడం వల్ల హార్ట్ అటాక్ వస్తుంది. ఈ చెడు కొలెస్ట్రాల్ని నియంత్రించడం ద్వారా హార్ట్ అటాక్ రాకుండా కాపాడుతుంది. మెడలో 2 రక్తనాళాలు ఉంటాయి, వాటి పేరు కెరోటిడ్ ధమనులు. ఈ 2 కెరోటిడ్ ధమనులు మెదడుకు రక్తం సరఫరా చేస్తాయి. ఈ కెరోటిడ్ ధమనులలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ దాని మీద వచ్చి ప్లేట్లెట్ కణాలు, ఎర్ర కణాలు, తెల్ల కణాలు గడ్డ రూపంలో ఏర్పడి మెదడుకు రక్త సరఫరా పాక్షికంగా కానీ సంపూర్ణంగా కానీ నిలిచిపోయినప్పుడు పక్షవాతం వస్తుంది. కాలు చెయ్యి పడిపోవచ్చు, నోటి మాట పడిపోయి మూతి వంకరపోతుంది. కొన్ని సందర్భాలలో అపస్మారక స్థితికి కూడా దారితీసే అవకాశం ఉంది. అందువల్ల ఈ చెడు కొలెస్ట్రాల్ పరిమాణాన్ని మల్బరీ పండు నియంత్రణ చేసి గుండె ఆరోగ్యాన్ని, మెదడు ఆరోగ్యాన్ని, పక్షవాతం రాకుండా, గుండెపోటు రాకుండా కాపాడే గుణం ఉంది. ఈ రోజున మానసిక ఒత్తిళ్ళు ఎక్కువైపోయినాయి. చిన్నపిల్లల కాడి నుంచి పిల్లలు ఆ చదువు, 20 కేజీలు సంచి మోసుకెళ్ళటం, హోంవర్క్, ఈ మానసిక ఒత్తిడి పిల్లలకి. తర్వాత కార్పొరేట్ కళాశాలల్లో ఐఐటి సీటు, నీట్లో ఎంబీబీఎస్ సీటు, ఐఐటిలో జేఈలో పాస్ అవ్వాలి. ఈ రకంగా పిల్లలకు ఒత్తిడి పెరుగుతుంది. పెద్దవాళ్ళకు కూడా ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు వెరసి మానసిక ఒత్తిడి అనేది దైనందిన జీవితంలో పిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధులు అందరికీ ఈ ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి, మానసిక ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతని చేకూర్చే గుణం ఈ యొక్క మల్బరీ పండ్లకు ఉంది. ఇది ఒక విశిష్టమైన లక్షణం, విశిష్టమైన గుణం. కనుక ఈ పండ్లు ఇప్పుడు దాకా మనం మల్బరీ ఆకుల గురించే తెలుసు, చాలామందికి అసలు తెలియదు మల్బరీ పండ్లు ఉంటాయి, మల్బరీ పండ్లు తినచ్చు అనే సంగతి తెలియదు. ఎక్కడైతే ఎక్కువగా ఈ పట్టు పరిశ్రమ ఉందో ఆ పట్టు పరిశ్రమ ప్రాంతంలో ఈ చెట్లు ఉంటాయి, అక్కడ పండ్లు ఉంటాయి, ఆ ప్రాంతంలో అందుబాటులో ఉంటాయి. కనుక మనము ఇప్పుడు 2 రకాలు 3 రకాల పండ్లు, యాపిల్ పండ్లు, ద్రాక్ష పండ్లు, బొప్పాయి, దానిమ్మ, జామ, ఇవే కాకుండా ఇటువంటి అరుదైన పండ్లు, మల్బరీ లాంటి పండ్లు, పీచ్ లాంటి పండ్లు, ఆల్బక్రావ్ లాంటి పండ్లు, ఇటువంటి పండ్లను కూడా తింటే ఆరోగ్యం మన సొంతం అవుతుంది. ఒక్కొక్క పండులో ఒక రకమైన విశిష్ట గుణాలు ఉంటాయి. అన్ని పండ్లు వారానికి ఒకరోజు ఈ పండు తినటం ద్వారా దాంట్లో ఉన్న విశిష్ట లక్షణాలు మనం కుటుంబ సమేతంగా అందరూ పొందవచ్చు. కనుక ఇప్పటి వరకు మల్బరీ పండ్లు చూడని వాళ్ళు, ఇది మల్బరీ పండ్లు. ఇది ఎలా ఉంటుందంటే స్ట్రాబెర్రీది చిన్న సైజు లాగా ఉంది.
స్ట్రాబెర్రీ కూడా ఇట్లాగే ఉంటాయి, బుడిపలు ఉండి ఇట్లుంటాయి. దీన్ని చూస్తే ఏమనిపిస్తుందంటే మినీ స్ట్రాబెర్రీ లాగా ఉంటుంది. మినీ స్ట్రాబెర్రీలా ఉంటుంది. అనేక రకమైన పోషక విలువలుండి మన ఆరోగ్యాన్ని కాపాడే ఖనిజ లవణాలు, సూక్ష్మ పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్ ఉన్నాయి కనుక మనం తప్పకుండా అవకాశం దొరికినప్పుడల్లా ఈ మల్బరీ పండ్లను కూడా తినండి.